ఒకేసారి లక్షల మందిని పొట్టన పెట్టుకోవాలని చూసినటువంటి ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్పై దాడి చేశారు తోటి ఖైదీలు. ఆముదం గింజల నుంచి అత్యంత ప్రమాదకరమైనటువంటి విషమైనటువంటి రైజిన్ తయారు చేసి అమాయకుల ప్రాణాలు తీయాలని చూసినటువంటి ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ను జైల్లో చితకబాదారు. అహ్మద్ను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం అతడు గుజరాత్లోని సబర్మతి జైల్లో హై సెక్యూరిటీ బ్యారెక్లో అయితే ఉన్నాడు. అహ్మద్పై తోటి ఖైదీలు దాడి చేసి తీవ్రంగా కొట్టారని తెలుస్తోంది. వేల మందిని ఒకేసారి మూకుమ్మడిగా ప్రాణాలు తీయాలని చూసినటువంటి అహ్మద్ కుట్ర తెలుసుకున్నటువంటి తోటి ఖైదీలు అతనిపై అటాక్ చేశారని సమాచారం అందుతోంది. ఖైదీలు మూకుమ్మడిగా దాడి చేయడంతో అహ్మద్ ప్రాణాలు కాపాడేందుకు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. దాడి గురించినటువంటి సమాచారం అందిన వెంటనే గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ బృందం సబర్మతి జైలుకి చేరుకుంది. దాడి ఎలా జరిగింది, ఎందుకు జరిగిందనేటువంటి అంశంపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని, ఖైదీలు ఎందుకు దాడి చేశారనే విషయంపై ఆరా తీస్తున్నట్లుగా జైలు అధికారులు అయితే తెలియజేశారు.